వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హాయ్ అండి, మనం తిరుప్పావై చదువుతున్నామండి. 4వ రోజులోకి వచ్చాము, 4వ పాసురం రోజున. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ శ్లోకం చదువుదామండి. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిదమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగణితం యపలాత్కృత్య భుక్తే గోదాతస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు పాసురంలోకి వెళ్దామండి. 4వ పాసురం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடா தேரி ஊழி முத்வல்வர் நுரமம் போர் மொய் கருத்து பாளியம் தோளுடை பற்பனாபன் கையில் ஆளிபோல் மின்னிவலம் புரி போல் நின்ற திரிந்து தாளாதே சாரங்க முதைத்த செருமலை போல் வாழ ஒழுகினில் பெய் திடாய் நாங்களும் మార్గాలి నీరాడ ముగంది లేలో రెంబాబాయ్. ఇప్పుడు భావం చదువుదామండి. గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్య దేవ, నీ దాతృత్వంలో చూపు ఔదార్యమును ఏమాత్రము సంకోచింప చేయకము. గంభీరము సముద్రములో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడవు శ్రీమన్నారాయణ దివ్య విగ్రహము వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగడిలో దక్షిణ బాహువునందల చక్రము వలె మెరసి ఎడమ చేతిలోని శంఖము వలె ఊరిని సంఘము ధనస్సు నుండి వెలుడిచిన బాణముల వర్షమా అనున్నట్లు లోకమంతయు సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము. ఇప్పుడు దీనికి వివరణ. గోపికలు తన వ్రతము చే లోకమంతటను పాడి పంట సమృద్ధముగా ఉండవాలని కోరిని. తన వ్రతములకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణముకు జలము సమృద్ధిగా ఉండవలెనని భావించిరి. వీరు శ్రీ కృష్ణ భగవానుడే ఉపాయము ఫలము అని నిర్ణయించుకొని ఇతరమైన వానిని వేరిని ఆశ్రయింపని వారు ఇట్లు అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించిన వారి వద్ద భగవానుని వద్ద వినయ విధేయతలతో మెలగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై ఉందురు. ఇదండి వివరణ. ఇప్పుడు దీన్ని తెలుగులో కూడా వాడుకుందామండి. రోజు తెలుగులో కూడా వాడుకుంటున్నాంగా. గోపికలతో శ్రీ ఆండాళమ్మ వరుణదేవుని ప్రార్థించి దేశమంతటా సుఖించునట్లు ఓ పర్జనుడా వర్షింపు. శీతల జలమున స్నానము చేసి నీలమేఘుని ధ్యానించి మందమగమనులు మాధవ సేవకు ముందుగా పోదము రమ్మనిరి. ఇదండి తెలుగు మీనింగ్ కూడా. రెండు బాగున్నాయి కదా. వర్షం గురించి ప్రార్థిస్తున్నారు స్నానం కోసం. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకేమనిపించిందో. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ 5వ పాసురంతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్కారం.